ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సాయంకాలం వేళ ఆన్లైన్ బైబిల్ స్టడీకి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మనము ప్రార్థన చేసుకుని ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మరి మన మధ్య ఉన్న జితేంద్ర ప్రార్థన చేసి బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. జితు ఉన్నావా? ప్రెసిడెంట్ జితు ప్రే చే జితు స్టార్ట్ చేద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు గొప్ప దేవ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ సాయంత్రకాల సమయంలో ఇలాగున ఈ జూమ్ మీటింగ్ లో మేమందరం కలుసుకొని పరిశుద్ధుడా అయ్యా, మేము మీ వాక్యము ధ్యానించుకోవడానికి మీరు మాకు చూపిస్తున్న మహా గొప్ప కృప కనికరమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అనేక వారముల నుండి నీ సేవకుని పరిశుద్ధ ఆత్మదేవ మీరు నిలవబెట్టుకొని నీ సేవకుని నోట మీ వాక్కు నుంచి మాటలుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. మీరు మాకు ఎలాగున మాదిరై ఉన్నారో మీ మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభువా మేము మిమ్మల్ని పోలి నా దేవయ్య మేము ఎలాగున జీవించగలుగుతాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ మేము ఏ విధంగా ఉండాలో మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. మీ వాక్యంను మేము పూర్ణ హృదయంతో అంగీకరించి పరిశుద్ధాత్మదేవ మీ వాక్యానుసారమైన జీవితము జీవించటకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొనమని యేసే శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మరి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, అలాగే ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి పరిచర్య అనే అంశాన్ని, ఆ సబ్జెక్ట్ని మరి మనం గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా మరి మొదటి భాగం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ముగించుకున్నాం. అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఇన్సిడెంట్స్ని మరి ఒక్కొక్కటి తీసుకొని మరి ఆ యొక్క ఇన్సిడెంట్ని, ఆ యొక్క సంఘటనని మనం లోతైన విధానంలో మరి అన్ని కోణాల నుండి దాన్ని చూచి మన యొక్క జీవితానికి ఏ రీతిగా వాటిని అన్వయించుకోవాలని నేర్చుకున్నాం. రెండవ పార్ట్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి బోధలు, ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువే, అలాగే ఆయన చేసినటువంటి బోధలు, టీచింగ్స్. సో అందులో భాగంగా మనము ఆయన మొట్టమొదటి అంశం అందులో తీసుకున్నది మరి మనము యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, ద సెర్మన్ ఆన్ ద మౌంట్ అనే విషయాన్ని మరి మనం తీసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో మరి మనకు ప్రభు చేసినటువంటి ఆ కొండ మీద ప్రసంగం మరి మనకు కనిపిస్తుంది. ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో మరి మొదటి 12 వచనాల్లో భాగమైనటువంటి ధన్యతలు, దాన్ని ఇంగ్లీష్లో ద బియాటిట్యూడ్స్ అని పిలుస్తారు. అది మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ బియాటిట్యూడ్స్ ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యం గురించి ప్రభువారు బోధించడం జరిగింది. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అనుకున్నటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. వాస్తవంగా యేసు ప్రభువారు మరి ఆయన ఈ కొండ మీద చేసిన ప్రసంగం అంతట్లో కూడా ఒక అంశం, దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైనటువంటి బోధ. మరి అందులో భాగంగా మరి ఆయన దేవుని రాజ్యంలో మరి ఎవరు ప్రవేశించగలరు, లేక దేవుని రాజ్యంలో మరి జీవించాలి అనుకున్న వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, లేక వారు ఎటువంటి గుణము, క్యారెక్టర్ వారు కలిగి ఉండాలో ఇక్కడ ఆయన తెలియచేయడం జరిగింది. అందుకే మనం ఓవరాల్గా ఈ యొక్క కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూస్తే, సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, మీరు ఇక్కడ స్లైడ్ మీకు కనిపిస్తుంది కదండి. కాబట్టి ఆ స్లైడ్లో
మీద మీరు హెడ్డింగ్ చూస్తున్నట్టుగా పైన ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్య వారసులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, లేక దీన్ని ఇంకొక మాట చెప్పాలంటే ద క్యారెక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోకపు రాజ్యపు పౌరుల గుణము అని కూడా మరి మనం దీన్ని చూడవచ్చు. మరి వారు ఎటువంటి గుణము కలిగి ఉంటారు, ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారని చూస్తే ఇక్కడ 8 ధన్యతలు మరి మనము ఇక్కడ చూడవచ్చు. ఇది వరకు మరి మనము 6 ధన్యతలను గత కొద్ది వారాలుగా కూడా మరి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదటి ధన్యత మనం చూసిన విషయం ఏంటంటే, ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే ధన్యతను మనం ఇంతకు ముందే అధ్యయనం చేశాం. నేను మళ్ళీ వాటిని అన్ని కూడా రిపీట్ చేయను, కానీ అక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి ధన్యతలో ఎవరైతే తమ యొక్క హృదయ యథార్థ స్థితిని గ్రహించి తమ యొక్క పాపమును లేక తమ యొక్క పాప స్థితిని యథార్థంగా గ్రహించి ఉన్నది ఉన్నట్టుగా మరి ఆ రీతిగా ఇక తమను తాము మరి దేవుణ్ణి వెతికేవారుగా ఉంటారో అది దేవుడు చూచేవాడుగా ఉన్నారు. సో ఆత్మ విషయమై దీనత్వం అంటే అది తమ యొక్క హృదయ యథార్థ స్థితిని లేక పాపపు స్థితిని గుర్తించి మరి దేవుని దగ్గరకు తగ్గింపుతో రావడం, లేక తమ పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకునేటటువంటి ఒక స్థితి. కాబట్టి అందుకే అక్కడ బ్రాకెట్లో మీరు చూస్తున్నట్టుగా స్లైడ్ మీద ఈ ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరు అని చూస్తే దే రియలైజ్ దే సిన్ఫుల్నెస్. ఇంకా రెండవ ధన్యత మనం అధ్యయనం చేసామండి గత వారాల్లో. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దే మోన్. అక్కడ మీకు 2 రకాల దుఃఖాల గురించి మీతో పంచుకోవడం జరిగింది. ఒకటి లోకానుసారమైనటువంటి దుఃఖము, లోక సంబంధమైన విషయాల కొరకైన దుఃఖము. రెండవది ఆత్మీయ విషయాల కొరకైనటువంటి దుఃఖము. అది ఈ దుఃఖము ఏంటి అంటే, మనం ఏదో లోకంలో మాకు ఇది లేదు అది లేదు అన్నట్టుగా లోక సంబంధమైన వాటి కొరకు మరి మనం మరి పడేటటువంటి బాధ కానీ దుఃఖం కాదు, కానీ దేవుని విషయాల పట్ల మరి మనం కలిగి ఉండవలసినటువంటి ఆ దుఃఖం, ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపము, ఆ దుఃఖము పశ్చాత్తాపము నడిపించిన వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి అప్పుడు సో తమ యొక్క పాపముల నిమిత్తమై, తమ యొక్క దోషముల నిమిత్తమై, తమ యొక్క అతిక్రమముల నిమిత్తమై, తమ యొక్క బలహీనతల విషయంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి వాటి విషయమై ఏడ్చి ప్రలాపించి అంగలార్చి, ఇప్పుడు మనకు బైబిల్లో ప్రలాప ప్రవక్త అని పిలుస్తాం కదండి, విలాప ప్రవక్త. మరి అతను తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా? హూ ఈస్ కాల్డ్ యాజ్ ద వీపింగ్ ప్రాఫిట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో విలపించే ప్రవక్త అని ఎవరికి పేరండి? తెలిసిన వారు మైక్ ఆన్ చేసుకున్న త్వరగా చెప్పగలరా ఆ ప్రవక్త పేరేంటో? ఇర్మియా. రైట్, ఎస్. ఇర్మియా ప్రవక్త విలాప ప్రవక్త, విలపించే ప్రవక్త, ప్రలాప ప్రవక్త. ఈస్ కాల్డ్ ఎస్ ద వీపింగ్ ప్రాఫిట్. సో ఆయన ఎందుకు ఏడ్చారు, ఎందుకు విలాపించారు, ఎందుకు ఏడ్చారు ప్రార్థించారంటే, ఆయన లోక సంబంధమైన వాటి కోసం ఆయన దుఃఖపడలేదు, ఏడవలేదు. అయితే ప్రజలు, ముఖ్యంగా దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు అలాగే యూదా ప్రజలు ఆనాడు మరి వారు తమ యొక్క పాపములలో జీవిస్తున్నారు. మరి అందులో నుంచి వారు బయటకు రావాలి, లేక దేవుణ్ణి హృదయపూర్వకంగా వాళ్ళు తెలుసుకోవాలి, లేక వారు రక్షణ పొందాలి, లేక రాబో ఉగ్రత, ఆ తీర్పు, ఆ చెర నుండి వారు తప్పించబడిన ఉద్దేశంతో వారి పాపముల నిమిత్తమై ఆయన ఏడ్చారు కదండి. సో అదొక మనకు ఇంకా చాలా బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి, అప్పుడు నేను మీతో పంచుకోవడం కూడా జరిగింది. ఇక మూడవదిగా మనం అధ్యయనం చేసిన ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్సెడ్ ఆర్ ద మీక్. ఇప్పుడు ఈ యొక్క సాత్వికము, సో మొట్టమొదటిగా యు ఆర్ జెంటిల్ టువర్డ్ గాడ్ అండ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ జెంటిల్ విత్ అదర్స్. ఓకేనండి. ఈ యొక్క సాత్వికము అనున్నది మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకునే గుణాన్ని, హ్యూమిలిటీ ఆర్ హంబుల్నెస్ ని మనం కలిగి ఉంటాం. అంటే ఇక మనము దేన్ని బట్టి అతిశయించము, లేక మనల్ని మనము హెచ్చించుకునే వారిగా ఉండము, లేక లోక సంబంధమైన విషయాలను బట్టి మనం ఆనందించేవారిగా ఉండము, లేక మనము ఏది కలిగి ఉన్నాము, లేక మనకు ఏది తెలుసు,
ఇక దేనిని బట్టి కూడా మరి మనము అతిశయించం, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని వారిగా ఉంటాము. అలాగే ఇతరుల పట్ల కూడా ఆ యొక్క సాత్వికమును మరి ప్రదర్శించేవారుగా మన జీవితాల్లో ఉంటాం. కాబట్టి ఆ యొక్క సాత్వికం అనే లక్షణం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ ఇక 4వదిగా మనం ధ్యానం చేసినటువంటి ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు మరి ఆ రోజున మీతో వివరించడం జరిగింది. ఆ నీతి అనగా ఆ ఏంటో కాదులకు ఎవరో కాదు, మరి సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే మనకు దేవుని నీతి అయి ఉన్నారు. కాబట్టి ఇక దేవుని కొరకు, మరి ఆయన కొరకు, మరి ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పిక, ఇది భౌతిక పరమైనటువంటి ఆకలి దప్పిక కాదు. Okay, so it's not talking about the physical hunger or thirst, but the spiritual hunger and thirst. So మరి మనం దేవుని కొరకు మరి ఎటువంటి ఆకలి తప్పిక మనం కలిగి ఉన్నామో అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్తున్నాం. ఇక 5వ ధన్యత, కనికరము గలవారు ధన్యులు. బ్లెస్సెడ్ ఆర్ ద మర్సిఫుల్. బ్లెస్సెడ్ ఆర్ ద మర్సిఫుల్. సో కనికరము గలవారు, మన జీవితాల్లో ఏ రీతిగా కనికరము అనే లక్షణం కలిగి మనం జీవించాలో ఆ రోజు మీతో వివరించడం జరిగింది. ఎందుకు? మనం మొదట కనికరాన్ని పొందుకున్నాం కాబట్టి, బికాస్ వీ హ్యావ్ రిసీవ్డ్ గాడ్స్ మర్సీ ఫస్ట్. మనం ఎటువంటి పరిస్థితుల్లో కనికరాన్ని పొందుకున్నాం, ఏ రీతిగా ఆ కరుణామయుడు మనల్ని కరుణించాడు, మన పాపాలను క్షమించాడు, మనతో సహనం కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా మనలను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు, మనల్ని సహిస్తూ భరిస్తూ ఎన్నోసార్లు మనం ఆయనను గాయపెట్టిన వారమైనప్పటికీ కూడా ఆయన మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఏ రీతిగా జీవిస్తూ వచ్చారో కూడా ఆ దినాన కొన్ని ఉదాహరణలతో మీతో వివరించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కనికరము అనే లక్షణము దేవుని లక్షణం అని పంచుకోవడం జరిగింది. ఇక 6వదిగా పోయిన వారం మనం 2 అధ్యయనం చేశాము. అది హృదయ శుద్ధి గలవారు కనికరము, అలాగే హృదయ శుద్ధి గురించి కూడా మీతో పంచుకోవడం జరిగింది పోయిన వారం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ పరిశుద్ధత అనే లక్షణము మనందరూ కలిగి ఉండాలి. దేవుణ్ణి చూడాలి అంటే, లేక అంటే భౌతికంగా మనం చూడలేము, కానీ ఆత్మీయ నేత్రాలతో ప్రభువుని చూడాలి అంటే, ప్రభువుని మరి మనం వ్యక్తిగతంగా అనుభవించాలి అంటే, లేక మన యొక్క హృదయాల్లో ఆయనకు మనం సమీపంగా రావాలి అంటే, ఆయన కార్యాలు మనం గ్రహించేవారిగా ఉండాలి అంటే, ఆయన మనతో మాట్లాడుతుంటే ఆయన స్వరమును మరి మనం గ్రహించి ఆయన చిత్తాన్ని గ్రహించి ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి అంటే, ఇక మనకు వేరే షార్ట్ కట్ అంటూ ఏమీ లేదండి. ఖచ్చితంగా మరి మనము పరిశుద్ధత కలిగి జీవించాల్సిందే. అందులో ఇంకా వేరే షార్ట్ కట్ అంటూ ఏమీ లేదు. అక్కడ మరి మనము రాజీ పడేవారిగా ఉండకూడదు. ఎలాగైతే ప్రభు చెప్పినట్టుగా, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. ఒక విధంగా చెప్పాలంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. In order to seeking God, to please God with the singleness of heart. హృదయ శుద్ధి లేక పరిశుద్ధత. అలాగా మనం చూసినప్పుడు ఈ ధన్యతల్లో 2 భాగాలుగా మనం దీన్ని చూడొచ్చు. ప్రతి ధన్యతలు కూడా మొదటి భాగము, రెండో భాగం. అది మనకు తెలుగు బైబిల్లో కూడా చూస్తారు మీరు, కోలన్ అంటే 2 డాట్స్ మనకు డివైడ్ చేస్తూ ఉన్నాయి కదండి. సో ధన్యతలో మొదటి భాగం ఏంటంటే, మరి దేవుని రాజ్య పౌరులుగా, వారసులుగా, లేక దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, లేక దేవుని సేవకులుగా మనం ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి, లేక ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, లేక ఎటువంటి గుణం కలిగి ఉండాలో ఒకవైపు ఉందండి. మనం అటువంటి గుణం కలిగి ఉంటే, అటువంటి లక్షణం కలిగి ఉంటే, మరి ప్రభు మనకిచ్చే బహుమానం లేక ప్రతిఫలం, రివార్డ్ ఏంటో సెకండ్ పార్ట్ లో ఉంది. మరి మొదటి ధన్యతలో మనం చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మరి దేవుడు వారికి ఇచ్చే బహుమానము లేక ప్రతిఫలము ఏంటి అంటే, పరలోక రాజ్యము వారిది, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. రెండవదిగా ఇక దుఃఖపడు వారు ధన్యులు. వారికి ప్రభు ఇచ్చే బహుమానం ఏంటి అండి? వారు ఓదార్చబడుదురు. దే రిసీవ్ కంఫర్ట్ ఫ్రమ్ ద లార్డ్. అలాగే సాత్వికులకి ప్రభు అనుగ్రహించే వరము లేక బహుమానం ఏంటంటే, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని. 4వదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారికి ప్రభు ఇచ్చే బహుమానం ఏంటి అంటే, వారు తృప్తిపరచబడదురు. ఇక కనికరము కలిగి మనం జీవిస్తే ప్రభు మనకి ఇచ్చేటటువంటి బహుమానం ఏంటంటే, తిరిగి కనికరాన్నే, ఆయన కనికరాన్ని తిరిగి మళ్ళీ మనం పొందుకునే వారిగా ఉంటాం. ఇక హృదయ శుద్ధి కలిగి జీవిస్తే మనం దేవుణ్ణి చూచే వారిగా ఉంటాం. చూసారా? సో అలాగా ప్రతి ధన్యత
కూడా 2 విషయాలు మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి, లేక ఎటువంటి గుణం కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన విశ్వాసులుగా మరి మనం ఉన్నట్లయితే కలిగి జీవిస్తే దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క రివార్డ్, ఆ యొక్క ప్రతిఫలం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి లాస్ట్ వీక్ మరి ఆ యొక్క కనికరము అలాగే హృదయ శుద్ధి కూడా మరి మనము ధ్యానం చేశాము. ఈ రోజున 7, 8 ఆ 2 ధన్యతలు కూడా ఈ రోజు మరి మనం ధ్యానం చేద్దామండి. కాబట్టి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మత్తయి సువార్త 5, 9వ అధ్యాయాన్ని తీసి చదవండి. అలాగే బైబిల్స్ ని ఓపెన్ లో ఉంచుకోండి. మీ దగ్గర నోట్బుక్ కానీ ఒక డైరీ కానీ ఉన్నట్లయితే ప్రక్కన మీరు అది పెట్టుకొని పెన్ను కూడా దగ్గర ఉంచుకొని ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి అంశాలు, ఈ విషయాలు, ఈ రెఫరెన్సెస్ మరి దేవుడు మరి మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ యొక్క అంశాలు వివరిస్తూ ఉండగా మరి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. అది మనకు ఎంతగానో ప్రాక్టికల్ గా ఉపయోగకరంగా ఉంటుంది. చదవండి దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. అది 7వ ధన్యత. సమాధానపరచువారు ధన్యులు, ఆ, వారు దేవుని కుమారులు అనబడుదురు. చాలు, థ్యాంక్ యూ. ఈ యొక్క 7వ ధన్యత ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వీఆర్ కాల్డ్ టు బి పీస్ మేకర్స్, నాట్ పీస్ బ్రేకర్స్. రైట్, ఈరోజు నేను మీకు ఆ యొక్క లింక్ పంపించేటప్పుడు టుడేస్ టాపిక్ అని ఒక చిన్న డిస్క్రిప్షన్ మీకు ఇవ్వడం జరిగింది. రైట్, మీరు ఎవరైనా అది గమనించారా? అందులో నేను ఒక స్టార్టింగ్ లో ఒక కొటేషన్ లాగా ఇచ్చాను, ఒక ఫ్రేజ్ లాగా, పీస్ మేకర్స్ ఆర్ పీస్ బ్రేకర్స్ అని. గమనించారా? సో చాలా సార్లు మరి మనం పీస్ మేకర్స్ గా ఉన్నామా లేక పీస్ బ్రేకర్స్ గా ఉన్నామా అనేది పరీక్షించుకోవాల్సి ఉంది. అంటే సమాధానమునకు కర్తలుగా ఉన్నామా లేక సమాధానమునకు భంగము లేక ఆటంకము కలిగించేవారిగా ఉన్నామా? ఆ పీస్ ని మేక్ చేస్తున్నామా లేక బ్రేక్ చేస్తున్నామా? రైట్, అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సమాధాన పరచువారు ధన్యులు అని మనం చూసినప్పుడు ఈ యొక్క సమాధానము మరి ఏ రీతిగా మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి, అసలు సమాధానము పీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు మీతో పంచుకోబోయే విషయాలు ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్. పీస్, సమాధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఇక రెండవదిగా వేస్ టు పీస్, అంటే ఇప్పుడు మనం ఆ యొక్క సమాధానం పొందుకోవడానికి మరి మార్గాలు ఏంటి, అంటే ప్రాక్టికల్ గా మన అనుదిన జీవితంలో మన డైలీ లైఫ్ లో ఏ రీతిగా ఆ సమాధానాన్ని, ఆ పీస్ ని మరి మనం కలిగి జీవిస్తూ, రెండవదిగా మనము దాన్ని ఎలాగా ప్రమోట్ చేయగలం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు దేవుని ప్రజలు వారు సమాధానంతో జీవించాలి, లేక సమాధానము కలిగి జీవించాలి, లేక సమాధానము ఇతరులకు వారు మరి ప్రకటించేవారిగా ఉండాలి, దాన్ని పాస్ ఆన్ చేసేవారిగా ఉండాలి అని మరి మనం వాక్యంలో చూస్తాం. సో గాడ్స్ పీపుల్ ఆర్ టు లివ్ ఇన్ పీస్. దేవుని ప్రజలైన వారు సమాధానముతో వారు జీవించాలి. అలాగే ఈ సమాధానము అనేది గమనించండి, ఇది ఆత్మ ఫలములలో ఒక ఫలం. ఓకే, ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎస్, పీస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ ఫలములు కలిగి జీవించాలి. కాబట్టి ఆ ఆత్మ ఫలములలో ఒకటైనటువంటి ఆ యొక్క సమాధానం కూడా మరి మనము గ్రహించాలి. ఇప్పుడు దేవునితోనే మరి మనం సమాధానం కలిగి ఉన్నాము అని వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగే ఇక మనము సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించమని కూడా వాక్యము తెలియచేస్తూ ఉంది. సో ఈ సమాధానమును కేవలం ప్రభు మాత్రమే అనుగ్రహించే దేవుడని కూడా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క సమాధానం పీస్ గురించి, ఈ పీస్ యొక్క ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను ఒక్కొక్క రెఫరెన్స్ కూడా మీకు చెప్తున్నప్పుడు నేను అక్కడ కొన్ని స్లైడ్ మీద మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా నేను ఇక్కడ బోర్డ్ కోసం చూస్తున్నాను కానీ నాకు ఇది కనిపించట్లేదు. నేను ఇక్కడ మెన్షన్ చేయడానికి
ఎనీవే ఫస్ట్ది మొట్టమొదటిది పీస్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్ లో మనం గమనించవలసింది రోమా పత్రిక 14:17. ఎవరైనా చదవండి. ఇక్కడ బోర్డు అంటే నేను ఇక్కడ మెన్షన్ చేయడానికి ఎక్కడ ఉంటుందో ఎవరికైనా తెలుసండి? బోర్డు ఎక్కడ ఉంటుందో సపరేట్ గా బోర్డు ఇక్కడ ఇచ్చేసి నేను మీకు కొన్ని ఏదైనా రాయాలంటే మెన్షన్ చేయాలంటే ఎక్కడ ఉంటుందో ఎవరికైనా తెలుసా? రైట్, రాసుకోండి. రోమా పత్రిక 14:15 మొట్టమొదటిది. 1 minute అండి. వన్ మినిట్ అండి, నేను ఆ బోర్డ్ కోసం చూస్తున్నాను. వైట్ బోర్డు. ఓకే, స్క్రీన్ షేర్ చేసే టైంలో ఇది అవ్వదని మెసేజ్ వచ్చింది. అయితే మేబీ ఐ కెన్ స్టాప్ షేరింగ్. రైట్. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను అక్కడ బోర్డు మీకు కనిపిస్తుంది కదండి. రోమన్స్ 14:17 చదవండి. రోమిల్కి రాసిన పత్రిక 14:17. రైట్. ఓకే, ఈ నేను రాసే వైట్ బోర్డ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుంది. రైట్. ఓకే, చదవండి అమ్మా. మొట్టమొదటి రోమా పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందముయై ఉన్నది. రైట్. సో దేవుని రాజ్యము
ఏమై ఉన్నదండి? ఇంకొకసారి ఆ వర్డ్స్ చదవమ్మా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఎస్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్ అబౌట్ పీస్. దేవుని రాజ్యము సమాధానముతో కూడుకున్నది. అది రైట్. ఇంకొక రెఫరెన్స్ నేను ఇక్కడ రాయడానికి ట్రై చేస్తున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు ఆ టెక్స్ట్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి మనం రోమీయుల పత్రిక రోమన్స్ 14 ఓకే 17 మీరు చదివారు. రైట్. ఇప్పుడు సెకండ్ రెఫరెన్స్ చదవండి. యాకోబు రాసిన పత్రిక 3:17, జేమ్స్ 3:17. అయితే ఆ, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఓకే. ఈ యొక్క సమాధానం గురించి యాకోబు చెప్తున్న విషయం ఏంటంటేనండి, డివైన్ విజ్డమ్ ఈజ్ ఆఫ్ పీస్. ఓకే. దేవుని యొక్క సమాధానం ఎటువంటిది? సమాధానం ఎటువంటిదంటే అది దేవుని జ్ఞానముతో సమానం. అంటే మనము సమాధానం కలిగి జీవిస్తున్నాము, లేక ఇతరులతో సమాధానంగా మనం ఉన్నాము అంటే దాని అర్థం దేవుని యొక్క జ్ఞానమును మన జీవితాల్లో మనం కలిగి జీవిస్తున్నామని అర్థం. రైట్. మీకు బోర్డు కనిపిస్తుందండి, వైట్ బోర్డు. నేను రాస్తున్న రెఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నాయండి. కనిపిస్తుందండి. ఓకే. సో ఫాంట్ కొంచెం పెద్దగా చేశాను మీకు కనిపించాలని. సో నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. యాకోబు 3:17 చదివారు కదా, ఇప్పుడు 3:18 కూడా చదవండి. మేబీ ఇంకొద్దిగా పెద్దగా చేద్దాం ఈ ఫాంట్ సైజుని. నీతి ఫలము ఆ, సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. ఆ. పీస్ రైజెస్ రైచియస్నెస్. సో సమాధానం మనం కలిగి జీవిస్తే ఓకే, దాని ద్వారా మనము నీతిని ప్రమోట్ చేస్తున్నాం. ఓకేనండి. సో కాబట్టి సమాధానమునకు నీతికి కనెక్షన్ ఉందండి. సో పీస్ అండ్ రైచియస్నెస్. సో ఇఫ్ యు ఆర్ అట్ పీస్, దట్ మీన్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్ రైచియస్నెస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో సమాధానం కలిగి ఉన్నామంటే మనము నీతిని కలిగి జీవిస్తున్నాము, ఆ నీతితోనే నడుచుకుంటూ ఉన్నాము, ప్రవర్తిస్తున్నామని దాని అర్థం. రైట్. ఇప్పటిదాకా నేను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్ అని మీరు పైన ఒక హెడ్డింగ్ లాగా మీరు రాసుకోవచ్చు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానం యొక్క ప్రాముఖ్యత. ఇక మా యెహెజ్కేలు 34:25 చదవండి. ఎజ్కేల్ 34:25. యెహెజ్కేలు 34:25. మరియు అవి ఆ. అరణ్యము నిర్భయముగా నివసించునట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. సో ప్రభు చెప్తున్నటువంటిది ఏంటంటే సమాధానకరమైనటువంటి నిబంధన నేను మీతో చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నారు. సో గాడ్ మేక్స్ కవెనెంట్ విత్ ఇట్. దేవునితో సమాధానంతో దేవుడు ఒక నిబంధన దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లేక మనకు ఒక నిబంధన ఇస్తున్నప్పుడు, మనకు ఒక వాగ్దానం ఇస్తున్నప్పుడు అది సమాధానంతో కూడినటువంటి వాగ్దానం అయి ఉన్నది. సో కాబట్టి ప్రభువే మన జీవితాల్లో సమాధానమును అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఇక ఇంకొక విషయం, యోబు 22:21. యోబు 22:21 చదవండి ఎవరైనా. యోబు 22:21 చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగు నీకు మేలు కలుగును.
మనము సమాధానం ఎలా పొందుకోగలమో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది కదండి. సో మనం సమాధానం ఎలా పొందుకుంటాం? హౌ డు వి గెట్ పీస్? ఇట్ ఈస్ త్రూ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మరి మనము సమాధానం కలిగి జీవించుట ద్వారా, దేవునితో సహవాసము చేయటం ద్వారా. సో దేవునితో మరి మనం సహవాసం చేస్తే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, దట్ మీన్స్ యూ విల్ గెట్ పీస్. ఓకేనండి, మనం ఆయనతో సమాధానం కలిగి జీవిస్తే, ఓకే, మనం సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము పొందుకుంటాం. అది యోబు 22:21లో చదువుకున్నాం. అలాగే కొలోషియన్స్ 3:15, ఇంకొకరు ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని కొలోషియన్స్ 3:15, కొలస్సీ పత్రిక 3:15 చదవండి. నేను ఆ వైట్ బోర్డ్ మీద రాస్తున్న రెఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నాయి కదండి, చదవండి. కొలోషియన్స్ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు మరియు కృతజ్ఞులయ్యుండుడి. ఇక్కడ ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఎప్పుడు కూడా మన హృదయంలో ఏది ఏలాలి, మన హృదయంలో ఏది రిసైడ్ అయి ఉండాలి, ఏది మన జీవితాన్ని కంట్రోల్ చేయాలి, ఏది మన జీవితంలో ఏది డామినేషన్ లో ఉండాలి అంటే, ఏది మనల్ని లీడ్ చేయాలి అంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానమే. అదండి, క్రీస్తు అనుగ్రహించే సమాధానమే మన హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి ఎప్పుడు విశ్వాసులుగా మన జీవితంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం చేత మనము నడిపించబడుతూ ఉండాలి, మనము గైడ్ చేయబడుతూ ఉండాలి. ఇక దానికి మించి ఏది కూడా మరి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు, లేకపోతే మనకు వేరే మార్గంలో ఎక్కడ కూడా మరి మనము వెళ్ళడానికి వీల్లేదు. కొలస్సీ 3:15 ప్రకారం అది క్రీస్తు యొక్క సమాధానం అనేది, ఆయన సమాధానం మన హృదయాల్లో ఏలుచున్నట్లు మనము we need to make sure, you need to make all efforts that Christ's peace is leading your heart and guiding your heart. 2 కొరింథీ పత్రిక 13:11. సెకండ్, ఈ వైట్ బోర్డు మీద నేను రాస్తున్నాను కూడా రెఫరెన్స్. 2 కొరింథియన్స్ 13:11 చదవండి. అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనిపించకపోతే మీరు మెసేజ్ చేయండి, నేను మేబీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడము చేద్దాం. చదవండి, ఫస్ట్ రాసుకోండి, తర్వాత చదవండి. 2 కొరింథీయులు 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. గమనించండి, అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఫ్రేజ్ మనం చూస్తే సమాధానముగా ఉండుడి, రైట్? అది చూస్తున్నారంటే వీలైతే మీ దగ్గర పెన్ను కనుక ఉంటే మీ బైబిల్లోనే అక్కడికక్కడే అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ చేయండి, రైట్? సో ఆ అంశము సమాధానంగా ఉండుడి. అలాగే దాని పక్కన ఏముందండి? ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. కాబట్టి ఆ సమాధానానికి కర్త అంటే దాన్ని సృష్టించేవాడు, దాన్ని మనకు అనుగ్రహించేవాడు కూడా దేవుడే. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనకి సమాధానం లేకపోతే దానికి సమాధాన కర్త అనుగ్రహించేది ఎవరు? దేవుడే. లేదు, ఇతరులతో కూడా మనం సమాధానంగా ఉండలేకపోతున్నాము అంటే మనం ప్రభువుని అడిగినట్లయితే ఆ సమాధానాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానంతో ఇతరులతో కూడా మనము సమాధానంగా ఉండగలము, ఇతరులతో కూడా మనం సమాధానంగా ఉండగలము. అందుకే యెషయా 9:6 చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. అందులో కూడా ప్రభు గురించి సమాధానములకు కర్త అగు అధిపతి అని ఆయనకి పేరు. సో యేసుక్రీస్తు సమాధానకర్త. జీసస్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కావలసి మీరు అక్కడ యెషయా 9:6 అనే రెఫరెన్స్ రాసుకున్నారు కదండి. యేసుక్రీస్తు సమాధానమునకు కర్త అని మీరు రాసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తే మనకు అది అనుగ్రహించే దేవుడు, యేసుక్రీస్తే మరి మనకు అనుగ్రహించే దేవుడు. ఇక చివరిగా ఈ అంశంలో 2 తెస్సలోనిక పత్రిక 3:16
2 Thessalonians 3:16 చదవండి. 2 Thessalonians 3, 2 Thessalonica 3:16. తీసుకున్నారు చదవండి. 2 Thessalonians 3:16. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికి తోడై ఉండును గాక. గమనించండి, ఇక్కడ కూడా ప్రభు గురించి, అంటే సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. కాబట్టి మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ఆయన మనకు సమాధానం అనుగ్రహించేది. మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు, అంటే నా జీవితంలో నేను ఏదో కొన్నిసార్లు మాత్రమే సమాధానం కలిగి ఉన్నానండి, కొన్నిసార్లు సమాధానంతో ఉండలేకపోతున్నాను. లేకపోతే నేను చర్చ్లో ఉన్నప్పుడు, లేక వాక్యం వింటూ ఉన్నప్పుడు, లేక ఇలాంటి బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, లేక వాక్యం చదువుతున్నంతసేపు, ప్రార్థన చేస్తున్నంతసేపు సమాధానంగా ఉండగలుగుతున్నానండి. మిగతా సమయాల్లో, లేక నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు, లేక కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేక మరి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు, అక్కడైతే మరి నేను ఆ సమాధానాన్ని నేను కోల్పోతున్నానండి అని మీరు అనుకోవచ్చేమో. అయితే ఈరోజు ఒక మంచి వాగ్దానం కూడా ఏంటి అంటే, ఈ యొక్క 2 Thessalonica 3:16 చదివారు కదండి. అందులో ఆ సమాధానానికి కర్త అయినటువంటి ఆయనే, ప్రభువే తానే ఎల్లప్పుడూ, చూసారా, వీలైతే ఆ పదాన్ని కూడా సర్కిల్ చేయండి, ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక అని ఆయనే చెప్తున్నారు. అంటే ప్రభువు, ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? ఏంటి? పీస్ క్యాన్ బి అబ్టైన్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఎవ్రీ వే. అంటే పీస్ ఈస్ పాసిబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఓకే, మనం కొన్నిసార్లు సమాధానంగా ఉండలేకపోతున్నాము అని మనం అనుకోవచ్చు, కానీ వాస్తవంగా దేవుని వాక్యం అయితే ఏం చెప్తుందంటే, పీస్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఎవ్రీ వే. అది ఎవరి ద్వారా సాధ్యము? ఓకే, అది ప్రభువే మరి మనకు అనుగ్రహించేది. కాబట్టి ఎందుకంటే సమాధానమునకు కర్త ఆయన, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, అండ్ సో హీ గివ్స్ us ద పీస్. సో కాబట్టి ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ యొక్క అంశం ఏంటంటే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీస్. అంటే ప్రభు మనకు ఏ రీతిగా సమాధానమును అనుగ్రహించే దేవుడై ఉన్నారో అది మరి మనం చూసాం, రైట్? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో మనం చూద్దామండి. అదేంటంటే వేస్ టు పీస్. ఇక్కడ నేను మీకు ఈ వైట్ బోర్డు మీదే రాస్తున్నాను. కావలిస్తే మీరు కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒక రెఫరెన్స్ మీరు రాసుకొని దాన్ని చదవండి. ఇప్పుడు మన జీవితాల్లో సమాధానమును ఎలా పొందుకుంటాం? ఏ మార్గాల ద్వారా సమాధానాన్ని మనం పొందుకుంటాం? ఇప్పుడే మనం చూసాం కదండి, ప్రభువే మనకు సమాధానానికి కర్త, ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఇప్పుడు మరి ఎలాగ మనం ఆ యొక్క సమాధానాన్ని పొందుకుంటాం? ఎలాగ ఆ సమాధానాన్ని పొందుకోగలం? రైట్, నెంబర్ 1 చదవండి ఎవరైనా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. ఆ ఫాంట్ కనిపిస్తుంది అందరికీ? వైట్ బోర్డ్ కనిపిస్తుంటే నేను టెక్స్ట్ పెట్టాను, Romans 5:1 అని. అది సరిగ్గా కనిపించుకుని చెప్పండి, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఫాంట్ని. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. ఫుట్ నోట్స్ లో ఏముంది? అక్కడ 1 ఉంది కదా, ఫుట్ నోట్స్ లో ఏముంది? కలిగి ఉన్నాము, రైట్? సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. సో కాబట్టి వాట్ ఈస్ ద వే ఆఫ్ పీస్? అంటే మన జీవితాల్లో సమాధానము ఎలా పొందుకోగలము? సమాధానం పొందుకోవడానికి మార్గం ఏంటి? ఓకే, ఈ రోజుల్లో కదండి, మీకు తెలుసు, బయట సమాజంలో, సొసైటీలో చాలా మంది మరి రకరకాలుగా, మీరు సమాధానం పొందుకోవాలంటే ఇదిగోండి ఈ ధ్యానం చేయండి, లేదు సమాధానం పొందుకోవాలంటే ఇదిగోండి మా ఆశ్రమానికి రండి, లేక కొద్ది రోజులు ఓకేనా మేము ఇది చేస్తాం, ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి, లేదు మీరు పీస్ పొందుకోవాలంటే ఓకేనండి ఇది చేయండి, అది చేయండి,
లేకపోతే ఆ పుస్తకాలు చదవండి, మెడిటేషన్ చేయండి, రకరకాలుగా కదండి ఈ రోజుల్లో మరి ప్రజలు చెప్తున్నారు. లైక్ యోగా చేయండి, మీరు పీస్ఫుల్ గా ఉండాలంటే మరి యోగా చేయండి, అది ఇది రకరకాలుగా చెప్తున్నారు బయట సమాజంలో. సో చాలా మంది మరి మా ఈ రోజుల్లో మనుషులకు కూడా సమాధానం లేదు కాబట్టి, రైట్, సో వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట మరి ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా అని చాలా మంది అలాగా దాని వెంట వెళ్తున్నారు. కానీ అయితే వారికి సమాధానము పూర్తి స్థాయిలో లభించటం లేదు. ఏదో తాత్కాలికంగా జస్ట్ టెంపరరీ రిలీఫ్ అంటాం కదండి, ఆ టైప్లో బయట ఎవరు ఏది దాన్ని చెప్తున్నారో అవి చేసినప్పుడు సంపూర్ణ స్థాయిలో సమాధానం ఇవ్వట్లేదు. అందుకే యేసయ్య ఒక మంచి మాట అన్నారండి, అది మీకు చూపిస్తాను. యోహాను సువార్త ఒకసారి వద్దామా? సో బైబిల్ స్టడీ కాబట్టి అందుకే మీకు కొన్ని నేను రెఫరెన్సెస్ కూడా చూపిస్తున్నాను. సో మీరు కూడా చదువుతూ పార్టిసిపేట్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఉంటారని. ఒకసారి మరి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనానికి వద్దామండి. జాన్ 14:27. శాంతి మీకు అనుగ్రహించి. జాన్ 14, యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఆ, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో గమనించండి. కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఓకే. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. చూసారా, శాంతి అని ప్రభువారు చెప్పి మళ్ళీ నెక్స్ట్ లైన్ లో వెంటనే మళ్ళీ నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఎందుకు ఆయన అన్నారంటే, మళ్ళీ మా నెక్స్ట్ లైన్ లో ఉంటుంది కదండి, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. ఇప్పుడే మీతో కొన్ని విషయాలు చెప్పాను. లోకం కూడా ఈరోజు మనకు శాంతిని ఇవ్వాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది, రైట్? సో త్రూ మెడిటేషన్ కావచ్చు, త్రూ యోగా కావచ్చు, త్రూ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కావచ్చు, రిచువల్స్ కావచ్చు, కొన్ని స్థలాలకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండుట ద్వారా కావచ్చు, రకరకాలుగా అలాగున మీరు సమాధానం పొందుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ లోకము కూడా మనకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే లోకం ఇచ్చే సమాధానము, శాంతి, అది శాశ్వతమైనటువంటిది కాదు, ఏదో తాత్కాలికమైనది మాత్రమే. అయితే అందుకే ప్రభు అన్నారు కదా, నేను నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లేక నా సమాధానమే నేను మీకు ఇస్తూ ఉన్నాను. సో కాబట్టి మనం సమాధానం మొట్టమొదటిగా ఎలా పొందుకోవాలి మన జీవితాల్లో, అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకా చెప్పాలంటే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంటేనండి, దేవునికి మనం ఒకప్పుడు దూరంగా ఉన్నాము, దేవునికి మరి మన పాపము చేత దేవునికి శత్రువులుగా మారిపోయినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువే మనలను సమాధానపరిచాడు అని దేవునికి వాక్యంలో ఉంది. తండ్రి అయిన దేవుడితో తిరిగి మళ్ళీ పాపులమైన మనలను, మన పాపాన్ని కడిగి క్షమించి ఆయన మళ్ళీ దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ఆ సమాధానకర్త క్రీస్తు, కాబట్టి ఆయన ద్వారానే మనం ఈ యొక్క సమాధానాన్ని మరి మనం పొందుకోగలం. అది మనం మొట్టమొదటిగా గ్రహించాలి. ఇక రెండవదిగా, మన జీవితాల్లో ప్రాక్టికల్ గా ఎలా సమాధానాన్ని పొందుకోవాలి? రోమా పత్రిక 15:13. రోమన్స్ 15:13 చదవండి. స్లైడ్ వైట్ బోర్డ్ మీద కూడా రాశాను, మీరు కూడా రెఫరెన్స్ ఫస్ట్ రాసుకోండి, నెక్స్ట్ ఆ వచనాన్ని చదవండి. రోమా 15:13, రోమన్స్ 15:13. కాగా ఆ, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆ, మనం సమాధానంతో నింపబడాలి అంటే ఒక లక్షణం ఏంటి అంటేనండి, విశ్వాసము. కావాల్సి అక్కడ రాసుకోండి పక్కన, ఫెయిత్. ఇక్కడ రెఫరెన్స్ రాసుకున్నారుగా, సో ఆ పక్కన మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి? ఫెయిత్. ఓకే, హౌ డు గెట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంటి? రోమా పత్రిక, ఓన్లీ త్రూ క్రైస్ట్ వి గెట్ ద పీస్. క్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యం. రెండోదిగా, ఎలా సాధ్యము? ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే there is one way, there is only way to trust God. So have faith in Jesus. ప్రభు అయిన యేసు యందు మనం ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుట ద్వారానే ఆ సమాధానాన్ని పొందుకోగలం. ఉదాహరణకు
మరి ఈ వాక్యాలు ఎందుకు మరి మనం మీతో చదివిస్తున్నానంటే, ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు రైట్, దే ఆర్ నాట్ జస్ట్ సమ్ సెంటెన్సెస్, బట్ దే ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ కదండి. వాక్యాన్ని మీరు ఒక సెంటెన్స్ వాక్యం లాగా చూడకూడదు, ఇది ఒక రిటర్న్ వర్డ్, ఒక ప్యాంప్లెట్ లాగా, ప్రింటెడ్ మెటీరియల్ లాగా చూడకూడదు. సో బైబిల్ ఈస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్ లాగా మనం చూడకూడదు, అని అయితే ప్రామిసెస్ ఆఫ్ ద లివింగ్ గాడ్ గా మనం చూడాలి. రైట్, అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సజీవమైనటువంటి వాగ్దానాలు, అంటే శక్తితో కూడుకున్నటువంటి వాగ్దానాలు, ద పవర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ ద లివింగ్ గాడ్ గా మనం చూడాలి దేవుని యొక్క వాక్యాన్ని. సో అప్పుడు మనం ఏం చేస్తామంటేనండి, ఇక తప్పకుండా మనము ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తాం. ఓకే, సో ఉదాహరణకి ఇప్పుడే మనం పై వాక్యంలో చూసాం కదా, నా శాంతినే, యోహాను 14:27 చూసాం కదండి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని యేసయ్య చెప్పారు. సో యేసయ్య చెప్పాడు, ఆయన శాంతి నాకు ఇస్తాడు అని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఏదైనా కొన్ని విషయాలు డిస్టర్బ్ గా మనం ఉన్నట్లయితే, మనం పర్సనల్ విషయాలు కావచ్చు, మన ఫ్యామిలీ విషయాలు కావచ్చు, కొన్నిసార్లు మనకి హెల్త్ విషయంలో మరి తేడా చేసినప్పుడు కూడా మనం డిస్టర్బ్ అయిపోతుంటాం కదండి. కొన్నిసార్లు మనకు ఫైనాన్షియల్ ఆర్థిక విషయాలు కూడా ఇబ్బందులు ఎదురైనప్పుడు అక్కడ కూడా మరి మనం కొంత అనానుకూలతకు, డిస్టర్బెన్స్ కి గురవుతుంటాం. ఆ పరిస్థితిలో మీరు వెంటనే రైట్, యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. ఆ పరిస్థితిలో ఈ యోహాను సువార్త 14:27 మీరు స్థమించి ఉన్నారు కదా, నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని. కాబట్టి ప్రభువా, నాకైతే ప్రస్తుతం ఈ పరిస్థితి నాలో ఉన్నటువంటి సమాధానంను అది డిస్టర్బ్ చేస్తూ ఉంది, కాబట్టి దయచేసి నీ సమాధానం నాకు అనుగ్రహించుము అని మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే వెంటనే మీ హృదయంలోకి గొప్ప సమాధానం వస్తుందండి. ఓకే, దట్స్ రియల్. ఎందుకంటే మీరు విశ్వాసముతో రైట్, బై యు ఆర్ ఎక్సర్సైజింగ్ గాడ్స్ వర్డ్ బై ఫెయిత్. కాబట్టి ఆ ఫెయిత్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుని వాగ్దానాలు నీ జీవితంలో లేక నా జీవితంలో, మనందరి జీవితాల్లో నెరవేరాలి అంటే మనము ఫెయిత్ తో ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. విశ్వాసంతో కనుక రెస్పాండ్ అవ్వకపోతే దేవుని వాక్యం మీద దేవుని వాక్యంగా మిగిలిపోతుంది, కానీ అది నా జీవితంలో ఎటువంటి కార్యము జరగదు. గమనించండి, చాలా జాగ్రత్తగా మీరందరూ దీన్ని ఆలకించాలి. ఏ వాక్యం అయితే మీరు ప్రతిరోజు కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారో, మీ యొక్క పర్సనల్ డివోషన్ టైంలో, మీ క్వైట్ టైంలో ఏ వాక్యాన్ని అయితే చదువుతూ ధ్యానిస్తూ ఉన్నారో, ఆ వాక్యము మన జీవితంలో ఇది ఎలాగంటే, యేసయ్య ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టు వాక్యమైన యేసయ్య రైట్, ద వర్డ్ హెస్ టేకెన్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. యోహాను సువార్త 1:1 అలాగే 1:14 ఉంటుంది కదండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడే ఉండెను. ఆ యోహాను సువార్త 1:14లోనే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తున్నని. కాబట్టి ఆ వాక్యమైనటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. సో ఇప్పుడు ఈ వాక్యము మన జీవితాల్లో ఒక ఆకారము, ఒక షేప్ లోకి రావాలి అంటే దానికి మార్గమే ఫెయిత్ అండి. సో త్రూ ఫెయిత్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలు దేవునికి వాగ్దానాలు అలాగే నెరవేర్చబడడం మరి మనము చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత మనం సమాధానాన్ని ఇంకా ఏ మార్గాల ద్వారా పొందుకోగలమో మనం చూస్తే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే మీతో పంచుకుంటాను. కొలస్సీ పత్రిక, రీడ్ కొలాషియన్స్ 1:20, 1:20. కొలస్సీ పత్రిక 1:20. రైట్, నేను వైట్ బోర్డు మీద కూడా రాశాను, మీరు కూడా దాన్ని రాసుకోండి ఫస్ట్. చదవండి. కొలాషియన్స్ 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. రైట్, సో అక్కడ ఒక పదాన్ని గమనించారు కదండి. సో ఇప్పుడు మనం సమాధానం పొందుకోవాలంటే అది ఎలా సాధ్యమంటే, దేని ద్వారా సాధ్యము? త్రూ క్రైస్ట్ బ్లడ్. నేను అక్కడ
వైట్ బోర్డ్ మీద రాశాను, అది కనిపిస్తుంది కదండి అందరికీ. త్రూ క్రైస్ట్ బ్లడ్, క్రీస్తు యొక్క రక్తము ద్వారా, క్రీస్తు యొక్క రక్తము ద్వారా. సో క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మరి మనకు సమాధానమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. సో ఆ క్రీస్తు రక్తము మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ అస్ ఎట్ ఎనీ టైమ్. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో ద మూమెంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ లూజింగ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, వెంటనే యేసుక్రీస్తు రక్తం, ప్రభువా మీరు ఇక్కడ సెలవిచ్చున్నారు కదా, క్రీస్తు రక్తం ద్వారా మరి మా సమాధానం అనుగ్రహించే దేవుడై ఉన్నారని. కాబట్టి ప్రభువా ఆ యొక్క రక్తాన్ని మరొకసారి మీరు అది నా జీవితంలో విడుదల చేయండి అని మన విశ్వాసంతో క్రీస్తు యొక్క రక్తాన్ని అప్లై చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క సమాధానాన్ని మరి మనం కలిగి ఉంటాం. సో త్రూ క్రైస్ట్ బ్లడ్, ఓకే, మరి మనం సమాధానాన్ని కలిగి ఉంటాం. ఇక 2 తిమోతి 2:22, 2 తిమోతి 2:22, 2 తిమోతి 2:22 చదవండి. ఫస్ట్ మీరు రాసుకోవచ్చు, తర్వాత మీరు చదవచ్చు. 2 తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చూసారంటే ముఖ్యంగా లాస్ట్ లైన్ మీరు అండర్లైన్ చేస్తే సమాధానమును వెంటాడుము, రైట్? పర్స్యూయింగ్ పీస్, రైట్? పర్స్యూయింగ్ పీస్. ఆ యొక్క టూ వర్డ్స్ మీరు రాసుకోండి మీ నోట్స్ లో కూడా. పర్స్యూయింగ్ పీస్, సమాధానం ఏం చేయాలని మరి మనము వెంటాడాలి అంటే దాని అర్థం ఇక్కడ క్రీస్తు అయితే మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు ఆ సమాధానాన్ని పొందుకున్న మనం ఏం చేయాలి? మన జీవితాల్లో ఇతరులతో సమాధానం ఇవ్వడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండా, ఓకేనండి, మరి అంతా ఏదో ఆటోమేటిక్గా జరిగిపోవాలి అంటే జరగదండి. గమనించండి, ఇక్కడ దేవుడు అలాగే మన పాత్ర రెండు ఉన్నాయి, రైట్? సో దేవుడు ముఖ్యంగా మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకు? మనుషులమైన మనల్ని దేవుడు ఎవరి పోలికలు చేశాడండి? ఎవరి పోలికలు చేసుకున్నాడు? దేవుని పోలికలు చేసుకున్నాడు కదా ఆయన. వీఆర్ ఆల్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. సో దేవుడిలో ఎటువంటి లక్షణాలు, స్వేచ్ఛ, స్వాతంత్రము, సొంతంగా జీవించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన శక్తి దేవుడిలో ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను ఆధారం చేసుకొని, మనకిచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? మనం కొన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, లేక కష్టపడాలి. ఓకేనండి. సో కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు సమాధానమును వెంటాడుము అని పౌలు గారు చెప్తున్నట్టుగా, సో మన జీవితాల్లో యూ నీడ్ టు పర్స్యూ పీస్. సో కొన్నిసార్లు మరి కొంతమందితో మరి మీరు సమాధానంగా ఉండాలి అంటే అది మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, అసాధ్యమైతే కాదండి. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదండి, అమ్మో పలాని వారితో సమాధానం ఉండాలంటే బాబు మాకు చాలా కష్టమండి, అసాధ్యం అని అనుకుంటారు కదండి. అయితే కాదు, అసాధ్యము అయితే కాదండి, అది సాధ్యమే. మనం వెంటాడితే, మనం ప్రయత్నం చేస్తే, దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని, సద్వినియోగపరుచుకొని, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుంటే అది సాధ్యమే. దేవుడు దాన్ని మనకు అది మన కొరకే సాధ్యపరుస్తారు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దామండి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు వైట్ బోర్డు మీద రాశాను, చదవండి. 1 తిమోతి 2:1-2. First Timothy 2:1-2. ఈ 2 వచనాల్లో మనకు రావడం విషయం ఏంటంటే, మరి మనము సంపూర్ణ భక్తియు, ఎవరు తీశారండి? చదువుతారా? మనం సంపూర్ణ భక్తియు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము
అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. సో బై ఇంటర్సెషన్ లేక బై ఇంటర్సీడింగ్ అంటే విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా సమాధానము అది సాధ్యమండి. అందుకే విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు ఓకేనండి మరి మనము ప్రార్థనలు చేయాలి. లేదు ఎవరైతే మరి క్రైస్తవులను హింసిస్తున్నారో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనకు సిలువ శత్రువులుగా ఎవరైతే భావించబడుతున్నారో వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించాలి. ఎవరైతే మనతో సమాధానం ఉండడానికి ఇష్టపడట్లేదో వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువు చెప్పారు కదండి, మరి మన శత్రువుల కోసం మరి మనం ప్రార్థన చేయాలి, వారిని ప్రేమించాలి కూడా. కాబట్టి ఇంటర్సెషన్ విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఒక ఇంటిలో ఒక భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ సమాధానం లేనట్టుగా కనుక మీరు గమనిస్తే వారి కోసం మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వారి మధ్య సమాధానాన్ని తీసుకుని వస్తాడు. భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్య కావచ్చు, లేదు మీరు ఒక చోట ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే రైట్, అక్కడ మీ యొక్క బాస్, ఆ పై అధికారి, అలాగే మీకు మధ్యలో సమాధానం కావచ్చు. ఓకేనా, మీరు స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఓకే, అన్ని చోట్ల కూడా దేవుడు మన జీవితంలో సమాధానం అయితే ఇవ్వడానికి సాధ్యమే. అది ఎప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ఇంటర్సెషన్. అలాగే కీర్తనలు 119 7th పాయింట్ రాస్తున్నాను అక్కడ. కీర్తనలు 119 165 అండి, చదవండి. తీసిన వారు ఫస్ట్ రాసుకోండి, తర్వాత మీరు చదవచ్చు. Psalms 119 165. Psalm 119 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. కాబట్టి బై లవింగ్ ద వర్డ్ అని మీరు రాసుకోవచ్చు. బై లవింగ్ ద వర్డ్, దేవుని వాక్యమును ప్రేమించుట ద్వారా సమాధానం అనేది సాధ్యం. సో కాబట్టి ఇంకా చెప్పాలంటే అసలు దేవుని వాక్యం మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అనేది దిస్ ఈస్ ది సెంట్రల్ పాయింట్ టు అటైన్ పీస్. లైక్ ఇట్స్ లైక్ అ ఫౌండేషన్. ఓకే, మనం దీన్ని పునాది అని చెప్పొచ్చు. ఎందుకు? సమాధానం పొందుకోవడానికి ఇది మనకు పునాది లాగా మనకు సహకరిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యమే సమస్తానికి మూలం కదండి. సో యూ నీడ్ టు లవ్ ద లార్డ్ అండ్ ద లార్డ్స్ వర్డ్. దేవుని మనం ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆ వాక్యమైన దేవుడు కదా మన దేవుడు. కాబట్టి ఆ వాక్యమును మనం ప్రేమిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం దేవుణ్ణే ప్రేమిస్తున్నామని అర్థం. కాబట్టి అప్పుడు ఇంకా దేవుడు చెప్తున్నట్టుగా నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారి దేవుడు ఏం చేస్తాడు? ఎంతో నెమ్మది కలదు. చూడండి, దేవుని యొక్క వాక్యము ప్రేమించే వారి జీవితాల్లో ఓకే, మీరు వాళ్ళ దేవుని ప్రేమిస్తున్నారు లేదని ఎలా తెలుస్తుందంటే మీరు వాళ్ళ జీవితాన్ని గమనిస్తే వాళ్ళ జీవితాలు ఏముంటుందండి? ఎంతో నెమ్మది కలిగి వాళ్ళు జీవిస్తారు. అంటే వాళ్ళకు మరి ఇంకా అంటే ఏ కష్టం ఉండదని దాని అర్థం కాదు, ఏ బాధలు వాళ్ళకు ఉండవు అన్నట్టు కాదు. ఓకేనండి, ఓకేనా. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని లేమి, కొరత ఇవన్నీ ఉండొచ్చు. వాళ్ళు కూడా కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇలాంటివి ఉండొచ్చేమో. బట్ అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా దే ఆర్ ఎట్ పీస్. అర్థమవుతుందండి? ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి మధ్యలో వారు సమాధానం కలిగి జీవిస్తారు. ఉదాహరణకు మరి పౌలు భక్తుడిని అతన్ని కొట్టి చెరసాలు వేసినప్పుడు మరి ఆయన ఎలా ఉన్నాడండి? అక్కడ ఆయన చెరసాలు నన్ను వేశారు, శిక్షించారని చెప్పి ఆయన దుఃఖపడిపోతూ, కృంగిపోతూ, లేక అక్కడ ఆయన కొట్టిన వారిని తిడుతూ, దూషిస్తూ, లేక చివరికి దేవుడి మీద కూడా ఆయనకి కోపం వచ్చి, దేవా ఎందుకు ఇలా చేసావయ్యా, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదుగా, నేను దేవుని యొక్క సువార్త ప్రకటించాను కదా, అయినా నాకు ఎందుకు ఇలా చేశావు అని దేవుడి మీద అసహనానికి ఏమైనా గురైనట్టుగా ఉందండి? లేదండి. ఎక్కడ కూడా ఆయన పీస్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనే ఏం చెప్తున్నారు? ఫిలిప్పీ 4:4 ఉంది, ఆనందించుడి. ఓకేనా, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదు, ప్రభునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్. అంటే చెరసాలలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన యొక్క సమాధానం అయితే చెదిరిపోలేదు, డిస్టర్బ్ అవ్వలేదు.
ఓకేనండి. సో కాబట్టి దట్ ఈస్ పాసిబుల్. సో ఎందుకంటే ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రేమించే వ్యక్తి కాబట్టి మరి ఆయనకి అది సాధ్యపడింది. నెక్స్ట్ అలాగే రోమా పత్రిక 8:6 ఎవరైనా చదవండి. రోమా 8:6. తీసిన వారు చదవండి. మరణము ఆత్మానుసర మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. ద స్పిరిట్ కంట్రోలింగ్ అని అక్కడ రాసుకోండి. ద స్పిరిట్ కంట్రోలింగ్ అంటే మనకు యొక్క సమాధానము అనుగ్రహించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. సో మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. దట్ మీన్స్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ టు కంట్రోల్ అవర్ లైఫ్స్. అంటే మనము పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి ఆయన అధికారంలోకి మనం ఒప్పుకొని ఆయనకు విధేయత చూపించినట్లయితే అప్పుడు మరి మనము ఆత్మానుసారమైన మనస్సును కలిగి జీవించగలుగుతాము. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకొని అప్పుడు మన జీవితంలో సమాధానము, పీస్ని ఆయన మరి మనకు అనుగ్రహించగలడు. సమాధానము ఆయన మరి మనకు అనుగ్రహించగలడు. అలాగే కీర్తనలు 34:14 ఎవరైనా తీసిన వారు చదవండి త్వరగా. టైం సేవ్ చేయొచ్చు. Psalms 34:14 కీర్తనలు 34:14 తీసిన వారు చదవండి. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడుము. సమాధానం విషయమై, పీస్ విషయమై ఇక్కడ ఏం రాయబడిందండి? సమాధానం వెదకి దానిని వెంటాడాలి. రైట్, బై సీకింగ్. సో ఇంతకుముందు కూడా మీతో ఒక మాట చెప్పినట్టుగా నేను సమాధానం ఏదో ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుందిలే అనుకుంటే మనకు సమాధానం రాదు. లేదు, మనం సమాధానంతో ఇతరులతో సమాధానం ఉండలేమండి. కానీ దాన్ని వెదకాలి. యూ నీడ్ టు బి సీకింగ్ పీస్ అండ్ ఆల్సో దాన్ని వెంటాడాలి. దాన్ని వెదకి వెంటాడాలి. కాబట్టి మన సైడ్ నుంచి కూడా ఒక ప్రయత్నం అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్నది. మన పాత్ర కూడా అందులో ఉన్నది. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సమయము లేక ఆ అవకాశాలు వాటిని మనం ఉపయోగించుకొని జ్ఞానం కలిగి, బుద్ధితో, మంచి వివేకము కలిగి మనం ఏ రీతిగా నా జీవితంలో సమాధానం కలిగి జీవించాలి, లేక ఏ రీతిగా ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండాలో, రైట్, యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ఎ వే. ఓకే, సో దాన్ని మరి మనం వెదకాలి, వెంటాడాలి అని చాలా స్పష్టంగా కూడా అక్కడ వ్రాయబడి ఉంది. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇంకా చివరిగా ఒక విషయాన్ని చూద్దామండి. 10th పాయింట్ కింద అక్కడ రాస్తున్నాను, చదవండి. యెషయా 26:3 యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అక్కడ ఒక లైన్ మీరు రాసుకోండి. బై బీయింగ్ స్టెడ్ ఫాస్ట్ అంటే పూర్ణ హృదయము, అంటే దేవుని మీద మరి మనము ఆనుకునే మనస్సు. దేవుడి మీద మరి మనము ఆనుకునే మనస్సు. మన మనస్సు దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకుని ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవారిగా ఆయన చేస్తారని చెబుతున్నారు. సో దేవుని మీద మన మనస్సు ఆనుకోవాలి. అక్కడ ఇంగ్లీష్లో అయితే బై బీయింగ్ స్టెడ్ ఫాస్ట్ అని వ్రాయబడి ఉంది. దేవుని మీద మన మనస్సు పూర్తిగా ఆనుకోవాలి. సో దట్స్ హౌ వి గెట్ పీస్. సో మన జీవితాల్లో ఎలాగ సమాధానం పొందుకోగలమో ఇప్పటిదాకా నేను ఇక్కడ ఈ యొక్క స్లైడ్ మీద రాసినటువంటి, ఈ యొక్క వైట్ బోర్డ్ మీద రాసిన విషయాలు మరి మనకు
ఎంతగానో సహాయపడతాయి. ప్రాక్టికల్ గా మన జీవితాల్లో సమాధానం ఎలాగా పొందుకోగలం, సమాధానాన్ని మన జీవితాల్లో ఎలాగా పొందుకోగలం. రైట్. ఈ పీస్ గురించి, సమాధానం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు అడగచ్చు. లేదంటే ఇప్పటిదాకా నేను మీతో పంచుకునే విషయాల్లో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు, మీరు నోటీస్ చేసిన విషయాలు, లేక దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు ఏమైనా ఉంటే మీ యొక్క అబ్జర్వేషన్ ప్రకారంగా ఇప్పుడే మీరు మైక్ ఆన్ చేసుకుని 1 minute or 2 minutes లో త్వరగా పంచుకోండి. జస్ట్ ఈ టాపిక్ గురించే, ఓకేనా? సమాధాన పరచువారు ధన్యులని ప్రభు చెప్పారు కదండి. సో నేను ఇప్పటిదాకా మీతో వివరించాను. సమాధానము మనం ఎలా పొందుకుంటాం, ఎవరి ద్వారా పొందుకుంటాం? ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. ఇక ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ సమాధానంతో మనం ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలం. రైట్. సో కాబట్టి ఈ అంశం మీద మీరు ఏదైనా పంచుకోవాలనుకుంటే దయచేసి గ్రూప్ లో ఉన్నవారు, ఎనీబడి, ఎవరైనా కూడా మైక్ ఆన్ చేసుకొని 1 or 2 minutes లో మీ యొక్క థాట్స్ ని, మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని, ఓకే, మీరు అబ్జర్వ్ చేసిన విషయాల్ని, ఓకే, మీరు తెలుసుకున్నటువంటి నూతన విషయాల్ని కూడా మీరు పంచుకోవచ్చండి. గమనించండి, సమాధాన పరుచువారు ధన్యులు. అది మరి మనకు ఫస్ట్ పార్ట్ కింద ఉంది కదండి. ఇక వారు దేవుని కుమారులు అనబడదురు. సో మనం సమాధాన పరిచే వారిగా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎ పీస్ మేకర్, నాట్ పీస్ బ్రేకర్, పీస్ మేకర్ గా మనం ఉంటే, యు విల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే చూడండి, ఇంకా దేవుని కుమారులు లేక కుమార్తెలు లేక దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అని బైబిల్లో అనేక పేర్లు దేవుని ప్రజలకు వాడబడ్డాయండి. సో దట్ మీన్స్ యు హ్యావ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో దేవుని యొక్క గుర్తింపు, వీళ్ళు దేవుని బిడ్డలు లేక దేవుని ప్రజలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని రాజ్య వారసులు అని మనం ఎప్పుడు పిలబడతామంటే, ఎప్పుడైతే ఆ సమాధానము అనే గుణాన్ని మనము కలిగి ఉంటామో, అలాగే సమాధాన పరిచే వారిగా ఉంటాము. గమనించండి. సో మనకి ఆ ఐడెంటిటీ రావాలి అంటే ఏదో ఆటోమేటిక్ గా మనకి ఆ ఐడెంటిటీ ప్రభు ఇవ్వట్లేదండి. ఓకే, అది మనం సమాధాన పరిచే వారిగా ఉన్నప్పుడే గాడ్ ఆర్ ద పీపుల్ ఆల్సో క్యాన్ కాల్ యూ, ఓకే, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ అండ్ డాటర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనం దేవుని ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. రైట్. సో కాబట్టి అదండి 7వ ధన్యత గురించి ఇప్పటిదాకా మీతో వివరించడము జరిగింది. ఇక 8వ ధన్యత మన గారిని చూస్తే, ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 10వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 5:10. మత్తయి సువార్త 5:10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రైట్. సో మీరు కనుక ఇది గమనిస్తే, ఇక ఇది చివరి ధన్యత అండి, ద లాస్ట్ వన్. ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ రైచియస్నెస్ సేక్, ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే విషయం ఇక్కడ మనం చూడొచ్చు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అలాగే నెక్స్ట్ వర్స్ కూడా మీరు చూసినట్టయితే 11వ వచనం కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మనకు 2 రకాలుగా శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం సాధారణంగా, ఎవరైనా కావచ్చు. మొదటిది ఏంటంటే, మనం ఒక తప్పు చేయడాన్ని బట్టి, ఒక నేరం చేయడాన్ని బట్టి ఎదుర్కొనే ఒక శ్రమ లేక శిక్ష. రెండవది, ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా క్రీస్తు కోసం, దేవుడి కోసం, సువార్త కోసం
మనం ఇతరుల నుంచి ఎదుర్కొనే శ్రమలు. ఇలాగా 2 రకాలుగా మనకు శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో. ఈ చివరి ధన్యత, 8వ ధన్యత అయినటువంటి మత్తయి సువార్త 5, 10, 11, 12 ఈ 3 వచనాలు కూడా ఆ యొక్క చివరి ధన్యత గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆ క్రీస్తు కోసం మరి మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలు. అంటే ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా మనం క్రీస్తు కోసము ఎదుర్కొనేటటువంటి శ్రమలుగా మనం దీన్ని చూడొచ్చు. అలాగున మనం చూసినట్టయితేనండి, దేవుని వాక్యం కూడా అనేక మందిని మీ పూర్వముందున్న ప్రవక్తలను కూడా హింసించిరి అని మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆ యొక్క హింస, ఆ పర్సిక్యూషన్ గురించి లేక సఫరింగ్ గురించి ఆలోచిస్తే ఓకేనండి, మరి చాలా మంది మరి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ దేవుని ప్రజలు క్రీస్తు కొరకు దేవుని కొరకు లేక దేవుని రాజ్యం కొరకు వాళ్ళు హింసించబడ్డారు. ఉదాహరణకు ఇర్మియా ప్రవక్తను మీరు తీసుకుంటే, ఆ రోజుల్లో ఇర్మియా ప్రవక్త మరి దేవుని యొక్క సందేశాన్ని ప్రకటిస్తున్నాడు అనేక మందికి ముందుగానే హెచ్చరిస్తూ, ఇదిగో మరి మీరు జాగ్రత్తగా ఉండాలి, మరి మీ పాపమును విడిచి మీరు దేవుడి వైపు తిరగండి, ఎందుకంటే చెర రాబోతోంది. ఆ యొక్క బబులోను దేశం నుంచి ఆ యొక్క రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి మరి మనల్ని బందీలుగా లేక చెరకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. మరి అటువంటి తీర్పు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం దేవుని వైపు తిరగాలి, మీ పాపములను ఒప్పుకోవాలి అని దేవుని సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆయన ప్రజలకు ఆనాడు బోధించాడు, ప్రకటించాడు. కానీ చాలా మంది ఏం చేశారండి, ఆయన్ని హింసించారు, ఆయన్ని మరి గుంటలో పడవేశారు, లేదా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన సందేశాన్ని చాలా మటుకు, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ప్రజలు ఎక్కువ శాతం వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే ఆనాటి కాలపు అబద్ధ ప్రవక్తలు అనే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలే నమ్మారు. కానీ నిజమైన ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాటలు వాళ్ళు నమ్మకుండా ఏం చేశారు, అతన్ని హింసించారు, అతన్ని దూషించారు, అతన్ని తిట్టారు, అతన్ని కొట్టారు. కాబట్టి దేవుని ప్రజలకు ఆ యొక్క హింస అనేది కనుక చూస్తే, లేక ఆ శ్రమలు లేకపోతే ఆ యొక్క హింస అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనలో కనుక ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. మరి ఆనాడు అపోస్తుల కార్యాలు మీరు చదివితే, అపోస్తుల కార్యాలు ఒకసారి చూస్తారండి, 8వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. యాక్ట్స్ 8:1 తీసారండి? తీసిన వాళ్ళు త్వరగా చదవండి, టైం సేవ్ చేయొచ్చు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అక్కడ మీరు గమనించవలసిన పదము సంఘమునకు గొప్ప హింస, పర్సిక్యూషన్ ఫర్ ద చర్చ్ కదండి. ఆనాడు కూడా ఆదిమ సంఘానికి కూడా గొప్ప హింస ఎదురైంది. ఒకవైపు ఏమో యూదుల నుంచి, మరొక వైపు ఏమో అన్యుల నుంచి. వాళ్ళు ఆ రోజున హింసను వాళ్ళు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎందుకంటే వీరు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరి ఆనాటి సమాజం, మరి ఆనాడు యూదుల సమాజం కానీ, యూదులైనా లేకపోతే అన్యులు, ఆ రోమీలు లేక గ్రీసు దేశస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాజంలో వారు దాన్ని అంగీకరించలేదు. వారు వీరిని హింసించడం జరిగింది. ఎందుకంటే కొన్ని పనులు వీళ్ళు చేయలేదని, వారికి అనుగుణంగా వీరు జీవించట్లేదని వాళ్ళు భావించి వీరిని హింసించడం జరిగింది. ఒకే ఒక కారణం కోసం అండి, వీళ్ళేమి తప్పు చేశారు, నేరం చేశారని వీళ్ళని హింసించలేదు ఆనాడు. అలాగే మనం గనక ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులను, అర్లీ చర్చ్ ఆదిమ సంఘాన్ని కనుక తీసుకుంటే, మరి చాలా సందర్భాల్లో వారిని హింసించారు. రోమా చక్రవర్తులు సుమారు 10 మంది రోమా చక్రవర్తులు, అంటే ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే పరిపాలించుకుంటూ వచ్చారో సుమారు మొదటి 4 శతాబ్దాల వరకు అంటే 400 సంవత్సరాల వరకు కూడా ఈ రోమా చక్రవర్తులు విశ్వాసులను, క్రైస్తవులని భయంకరమైన రీతిలో హింసిస్తూ వచ్చారు. కారణం ఒకటే, వారు క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తు మార్గంలో ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో. మిగతా ఇతర విగ్రహారాధన కానీ లేక వారు కోరుకున్నట్టుగా వాళ్ళు జీవించడం లేదు.
క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు వీరిని హింసించడం ప్రారంభించారు. కాబట్టి అటు పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ దేవుని ప్రజలు హింసకు గురి అయ్యారు. అలాగే వాళ్ళ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కూడా చెబుతున్నారు. వాళ్ళ మీద లేనిపోయిన నిందలు మోపారు. ఉదాహరణకు నీరో చక్రవర్తి, మీరు వినే ఉంటారేమో ఆయన పేరు. మరి ఆయన ఆనాడు ఆయనే మరి యెరూషలేము తగలబెట్టించి ఆ నింద ఎవరి మీద మోపాడంటే క్రైస్తవుల మీద మోపి ఇంకా వారిని చంపడము, వారిని హింసించడము ప్రారంభించాడు ఆయన. కాబట్టి అలాగున క్రైస్తవులు మరి మొదటి నుంచి కూడా అటువంటి నిందలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఓకేనా, నేను మీకు ఈరోజు పంపినటువంటి ఆ లింక్ లో కూడా చిన్న డిస్క్రిప్షన్ లో హౌ డు వి రెస్పాండ్ రైట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్, దేవుని కోసం మరి మనము హింసకు గురి అవుతున్నప్పుడు ఎలా స్పందించాలి. ఆ రోజుల్లో మరి కొంతమంది ఎలా స్పందించారంటే ఆ హింసలకు తట్టుకోలేక భయపడిపోయి ఇక తిరిగి క్రీస్తుని విడిచిపెట్టేశారు. క్రీస్తు విశ్వాసాన్ని విడిచిపెట్టారు. క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ వారి యొక్క పాత పద్ధతుల్లోకి, పాత మతంలోకి, పాత ఆచారాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ యొక్క శ్రమలకు భయపడి. అయితే చాలా మంది మాత్రం దేవుని కోసం అలాగే నిలబడ్డారు. ఆ శ్రమలను, హింసలను ఎదుర్కొన్నారు, వాటిని ఫేస్ చేశారు. ఇంకా ఆనాడు అందుకే మనం చూసినట్లయితే చాలా మందిని వాళ్ళు చంపివేశారు కూడా. అంటే చాలా మంది చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయారు నిజమైన క్రైస్తవులు. అంతే కదండి, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను కూడా ఆయన కోసం ప్రాణం పెట్టడానికి నేను రెడీ అన్నట్టుగా ఆనాడు మరి విశ్వాసులు జీవించారు. అంటే అంత భక్తితో, అంత విశ్వాసంతో ఇక క్రీస్తు కోసం నేను హతసాక్షిగా మారినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వారు క్రీస్తు కోసం వాళ్ళు జీవించారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే, ఇదిగోండి మిమ్మల్ని చంపేస్తాం క్రీస్తు నమ్ముకుంటే, మరి క్రీస్తుని విడిచిపెట్టేయండి, మిమ్మల్ని వదిలేస్తాం. క్రీస్తుని మేము నమ్ముకోమని చెప్పండి, లేక క్రీస్తు దేవుడు కాదు అని చెప్పండి, ఒప్పుకోండి మీ నోటితో, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం, లేకపోతే మీకు అది ఇది ఇస్తాం అన్నట్టుగా ఆనాడు కూడా ఆ ఒక ప్రెషరు క్రైస్తవ సమాజం మీద ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి మనం కూడా చూస్తున్నాం కదండి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క హింస, పర్సిక్యూషన్ అనేది, లేక క్రైస్తవులు క్రీస్తు కోసం ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానము, రైట్, ఆ యొక్క అణిచివేత, అప్రెషన్, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించాడు అనుకోండి, లేక వారి ఇంటిలో ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తే మరి వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని ఒప్పుకోరు, వారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, వ్యతిరేకిస్తారు, విభేదిస్తారు, ఓకే, వారి విశ్వాసంతో. నెక్స్ట్ లేక ఆ గ్రామస్తులు, లేక ఆ యొక్క వారికి సంబంధించిన బంధువులు, ఒక లేక వారి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వెంటనే దాన్ని ఒప్పుకోరు, దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల కదండి. సో కాబట్టి ఆ హింస అనేది పాత నిబంధన కాలంలోనూ ఉన్నది, క్రొత్త నిబంధన కాలం ఉంది, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి మన జనరేషన్ లో, ఈ తరంలో కూడా క్రైస్తవులు అంటే దేవుని కోసం, అంటే ఏ నేరము ఏ తప్పు చేయకుండా వారి విశ్వాసం కోసం, క్రీస్తు కోసం, లేక మీరు సువార్త, ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు కొన్ని చోట్ల ఎవరైనా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి చేసి వారిని తిడుతూ లేక కొడుతూ ఆ వీడియోలన్నీ కూడా తీస్తూ, లేక వారి మీద పోలీస్ కంప్లైంట్, ఫాల్స్ కేసెస్, ఏమో రాంగ్ తప్పుడు కేసులను పెట్టి వారిని హెరాస్ చేస్తూ, వారిని ఇబ్బంది పెడుతూ, లేక కొన్ని చర్చెస్ లోకి వెళ్ళిపోయి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పగలగొట్టేసి కదండి, విశ్వాసులను కొట్టి అందరిని బయటికి పంపించి వేసి కొన్ని చర్చెస్ లో కదండి మనం చూస్తున్నాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువగా ఈ పర్సిక్యూషన్ ఉంది. సో ఈ రోజుల్లో కూడా మన దేశంలో కూడా, మన ప్రాంతంలో కూడా ఇట్స్ ఎ రియాలిటీ, ఇది వాస్తవమే, రైట్, ఆదరించుకోవడం ఉన్నది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో హౌ డు యూ రెస్పాండ్, అది చాలా ఇంపార్టెంట్ కదండి. అదొకటి నేను ఫ్యూ మినిట్స్ లో చెప్పేసి నేను ఇంకా ముగించేస్తానండి. హౌ డు యూ రెస్పాండ్. సో మొదటిగా మనం చూసినట్టయితే యోబు 1:22లో యోబుకి శ్రమలు ఎదురైనప్పుడు దేవుని ఏ మాత్రము దూషించలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట మాత్రం చేత కూడా చెప్పలేదండి యోబు. కాబట్టి ఒకవేళ ఈ రోజున నీవు క్రీస్తు కోసం, దేవుని కోసం, సువార్త కోసం ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ ఉంటే, ఒక మాట మిమ్మల్ని అంటూ ఉంటే, లేక మీకు హాని చేస్తూ ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, మీ గురించి ఇతరులకు చెడుగా ప్రచారం చేస్తూ ఉంటే, రైట్, అప్పుడు ఏమాత్రం కూడా అది మీరు ఆ బాధ కూడా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడు మరి మనము
దూషించకూడదు. ఎందుకంటే మన జీవితాల్లో ఏది అనుమతించబడినా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఒకవేళ దేవుడు ఏదైనా అనుమతించినా కూడా దాని వెనుక ఆయన ఉద్దేశం ఉంటుందండి, ఆయన హస్తం కూడా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి రైట్ మరి దేవుడి మీద కోపం పెంచుకోవడమో లేకపోతే దేవుడిని దూషించడమో అస్సలు మరి మనం చేయకూడదు. రెండవదిగా యాకోబు ఏం చెప్తారంటే అండి, మీరు యాకోబు 1:2లో మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాటిని మహా ఆనందముగా ఎంచుకొనుడి అన్నారు. కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫుల్ ప్యూర్ జాయ్. ఓకే అండి. చాలాసార్లు మనకి శ్రమలు వస్తే కృంగిపోతాం, బాధపడిపోతాం కదండి. అయితే క్రైస్తవులుగా ఒకే శ్రమల గురించి ఒక సరైన అవగాహన ఈరోజు మనకు కావాలి. ఏంటంటే శ్రమలు అంటే క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తే కనుక రైట్ మనం కనుకంటే మనం ఏ తప్పు చేయకుండా క్రీస్తు కోసం, దేవుని రాజ్యం కోసం, లేక సువార్త కోసం మనం గనక ఎక్కడైనా సరే, మీరు మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, మీ స్కూల్, కాలేజ్, మీ ఆఫీస్లో కావచ్చు, ఇతరులు మిమ్మల్ని తక్కువగా చేసి తక్కువగా మాట్లాడుతుంటే జస్ట్ బికాజ్ యువర్ క్రిస్టియన్, మీరు క్రైస్తవులు కాబట్టి ఆ ఒక్క కారణం చేత మిమ్మల్ని వారు తక్కువ చేసి మాట్లాడుతూ లేకపోతే మీ మీద లేనిపోని మాటలు నిందలు వేస్తూ ఉంటే కనుక యూ షుడ్ కన్సిడర్ దట్ యాజ్ ఎ జాయ్. ప్రభువులో మహా ఆనందంగా మెరించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు కోసం మనం ఈ శ్రమలను భరించినట్లయితే, సహించినట్లయితే మనకు పరలోకంలో మన ఫలము అధికంగా ఉంటుంది. అదే కదండి ఇక్కడ మనం చదువుకున్నాం ఈరోజు ధన్యతల్లో రైట్. మత్తయి సువార్త 5:10లో అయితే మీరు నీతి నిమిత్తం హింసించబడితే అసలు పరలోక రాజ్యం మీదే. అంత మాత్రం కాదు, పరలోక రాజ్యమే కాదు, పరలోకంలో మీ ఫలము అధికమగును అని 11వ వచనం చివరి భాగంలో ఉంటుందండి. అంటే దాని అర్థం క్రీస్తు కోసం, సువార్త కోసం, దేవుని రాజ్యం కోసం మీరు ఏదైనా ఒక మాట ఒక పడాల్సి వస్తే, ఒక నింద ఒక మీ మీద వాళ్ళు వేస్తే, లేనిపోని మాటలు మీ మీద మిమ్మల్ని గాయపెడుతూ ఉంటే, లేక కావాలనే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఓకేనండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని మీరు అవమానంగా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? మహా ఆనందంగా తీసుకోవాలి అని యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 2లో చెప్పారు. ఇంకా మూడవదిగా మనం ఎలా స్పందించాలి అంటే, శ్రమలు వచ్చినప్పుడు, హింసించబడుతున్నప్పుడు దేవుని కోసం రైట్, అది మనమున్న ప్లేస్ లో కావచ్చు, ఇతర ప్లేసెస్ లో కావచ్చు, వాటిని ఎంట్రస్ట్ గాడ్. 1 పేతురు 2:23 ప్రకారం కనుక మనం చూసినట్టయితే, 1 పేతురు 2:23లో ఇలాగున వ్రాయబడిందండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. చాలా అద్భుతమైన వచనం అండి. 1 పేతురు 2:23లో రాయబడింది. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా హింసించబడ్డాడు రైట్. మీకు తెలుసు ఈ విషయాలు. యేసయ్య ఏ తప్పు చేయకుండానే, ఏ నేరము చేయకుండానే మరి ఆయన్ని సిలువకి అప్పగించడం జరిగింది, ఆయన్ని శిక్షించడం జరిగింది, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది, ఆయన్ని అపహసించారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అయినా కూడా ప్రభు ఎక్కడా కూడా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారని లేకపోతే ఇలాగా ఆయన ఏమి సమర్థించుకోవడానికి ఎక్కడ కూడా ప్రయత్నించలేదండి. అయితే ఒక పని చేశారు. ఏం చేశారండి? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఈ రోజు ఒకవేళ నీవు కూడా రైట్ క్రీస్తును అంగీకరించినందుకు, క్రీస్తు కోసం జీవిస్తున్నందుకు, లేక సువార్త పని చేస్తూ ఉన్నందుకు, అంటే నీ తప్పు అయితే ఏమీ లేదు. నీ తప్పు ఉంటే శిక్ష అనుభవిస్తే అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా, కేవలం మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మారామని, క్రీస్తు కోసం జీవిస్తున్నామని, నిజమైన విశ్వాసంలో ఉన్నామని చెప్పి, లేక క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నామని చెప్పి ఇతరులు ఓకేనా నిందిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మనం వాళ్ళతో పోట్లాడాల్సిన అవసరం లేదు, మన మీద కొట్లాటకి దిగాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు, లేక మనల్ని మనం ఏదో జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క పని చేయాలి, న్యాయంగా తీర్పు తీర్చినవరండి మనుషులు కాదు కదా. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయ స్థానాలు కూడా మనకి న్యాయం లభించదు. అయితే పరమ న్యాయాధిపతి అనేటువంటి దేవుడే ఒకరండి, మనం ఆయన దగ్గర న్యాయం ఉంది, ఆయన న్యాయం తీర్చేదేవుడు. కాబట్టి ఏం చేయాలి? న్యాయము తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. యేసయ్యే అప్పగించుకుంటే ఇక ఆయన అనుసరించి మరి మనం ఇంకెంత, నీవు నేను మనందరూ కూడా మన జీవితాల్లో
మనలను మనం క్రీస్తుకి దేవుడికి అప్పగించుకోవాలో ఆలోచించండి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఇంకొక విషయం కూడా అండి, ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అంటే మనకు కనుక శ్రమలు ఎదురైనప్పుడు, లేక మనం క్రీస్తు కోసం ఈ యొక్క హింసలు, నిందలు, అవమానాల గురించుకుంటూ వెళ్తూ ఉంటే, మరి యేసయ్య ముందుగానే చెప్పారు ఒక మాట. యోహాను సువార్త, త్వరగా బైబిల్ ఉన్న వారు తీయండి, 16వ అధ్యాయం 33 వచనం. యోహాను సువార్త 16:33లో ఏం రాయబడిందంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. గమనించండి, ప్రభు ముందుగానే మరి సంఘాన్ని, ఆయన ప్రజలను, ఆయన శిష్యులను ఆయన ముందుగానే అలర్ట్ చేశాడు. అంటే లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు, లోకం, ఇంకా యోహాను సువార్త 15కి వస్తే అక్కడ కూడా మరికొన్ని మాటలు చెప్పారు ఆయన. లోకం మొదట నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా తప్పకుండా లోకం ఏం చేస్తుందండి? ద్వేషిస్తుంది. ఎందుకంటే మీరు లోకస్తులు కాదు, నాకు చెందిన వారు. మీరు లోకస్తులు అనుకోండి, అంటే అందరిలాగా మీరు కూడా జీవించేవారైతే పెద్దగా లోకం మిమ్మల్ని హింసించడం అలాగేమి ఉండదు. అయితే మీరు నా ప్రజలుగా జీవిస్తున్నారు కాబట్టి, నా యందు విశ్వాసం కలిగి మీరు జీవిస్తున్నారు కాబట్టి, నన్ను బట్టి మిమ్మల్ని లోకము కూడా ద్వేషిస్తుంది. కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. అంటే యేసయ్య ముందుగానే మనలను మెంటల్గా ప్రిపేర్ చేశారు ఈ విషయంలో. అంటే ఏదైనా మనకి బాధ వస్తే అప్పటికప్పుడు ఏదో షాక్ అవ్వడం కాదు, షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే యేసయ్య చెప్పి సిద్ధపరిచారు, సంఘాన్ని సిద్ధపరిచారు. ఇదిగో మీకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రజలు మీకు ఎదురుపడవచ్చు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండి, నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి నేనైతే మీకు తోడుగా ఉంటాను, నేనైతే మీకు శ్రమలో మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు శ్రమలో తోడుగా ఉంటాను, శ్రమను అధిగమించడానికి, జయించడానికి మీకు శక్తిని కూడా ఇస్తాను, నా కృపను కూడా ఇస్తానని ఎన్నో వాగ్దానాలు కూడా ప్రభువారు చేశారు కదండి దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. బీ ప్రిపేర్డ్. సడన్ గా మనం దాన్ని చూసి సర్ప్రైజ్ గా తీసుకోకూడదు. అంటే మనకి ఏదైనా ఒక హింస, వ్యతిరేకత, బాధ, నింద ఇతరుల నుంచి వచ్చినప్పుడు బీ ప్రిపేర్డ్. ఇంకా చివరిగా ఏంటంటే, ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే, స్తుతి అనే వైఖరిని మనం కలిగి ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ ప్రైజ్. యోబు 1:21. యోబు ఏం చేశాడండి? ఆయన శ్రమలు, హింసలు ఎదురైనప్పుడు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని పోయిన, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అని అతడు దేవుని స్తుతించాడు కదా. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం నిమిత్తం ఏవైనా హింసలు, శ్రమలు, వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తే మనము, చాలా మంది సనుగుతూ ఉంటారు, రైట్? సనుగుతూ ఉంటారు, ఇలాగా అలాగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అయితే సనగద్దు, సనగడం ఆపేసి స్తుతి ప్రారంభించు. బిగిన్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. ఆ స్తుతిలోనే గొప్ప ఆనందము, శక్తిని కూడా మరి మనము పొందుకోగలం. కాబట్టి మనం కనుక ఒకవేళ క్రీస్తు కొరకు, దేవుని కోసం శ్రమలు, నిందలు, అవమానాలు, మన ఇంటి వారి దగ్గర నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, మన గ్రామస్తులు, మన పట్టణస్తులు, మన దగ్గర ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే, మనం క్రీస్తు యొక్క ప్రేమతో, క్రీస్తు కొరకు ఇవి అనుభవిస్తూ దేవుని యొక్క సహాయంతో ముందుకు కొనసాగగలం. రైట్? అదండి చివరి ధన్యత. వచ్చే వారము నెక్స్ట్ సెక్షన్ నుంచి మనం కొనసాగిద్దాము. వచ్చే వారం మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలోనే మరి 13వ వచనం నుండి వచ్చే వారము కొనసాగిద్దాము. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి ఉన్నటువంటి కొన్ని వచనాలు కనుక మీరు చదువుకుని ముందే రాగలిగితే మనం దాని గురించి ధ్యానం చేద్దాం. అలాగే మీకు ఏవైనా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు ఉన్నా కూడా మీరు టెక్స్ట్ ద్వారా పంపించవచ్చు. దానికి కూడా ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు నేర్చుకుంటున్న విషయాలు కూడా ఇక్కడ మీరు పంచుకోవచ్చు. మీకు నేను అవకాశం ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా వాటిని షేర్ చేయొచ్చు. రైట్? ఎనీబడి వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? ఈరోజు ఈ 2 ధన్యతలు మీరు పంచుకున్నారు కదండి. సమాధానం. Pastor, I was hearing, but I could not take part at all because of Amma not being too well. Okay, sister. So, but I had it on, but I was doing both simultaneously. But I will, please send me the link so that I can go through it properly. Sure, definitely. Sure. And please pray for her, Andy. She's still suffering from severe cough. Okay. And
And also, Pastor Garu, I have to go in for a cataract surgery. So please remember me in prayer also. తప్పకుండా I have yet to fix a date for షూర్ my షూర్ right eye. Thank you so much, sir. షూర్ ఎస్ రైట్ అండి. ఇంకెవరైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు షేర్ చేయొచ్చు. ఈ రెండు ధన్యతల గురించి మీరు నేర్చుకున్న విషయాలు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. అలాగే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ రెండు ధన్యతలు ధ్యానించాం కదా. తర్వాత కూడా మీ ఫ్రీ టైంలో ఒకసారి మరి నేను దీన్ని రికార్డ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన నేను పంపిస్తాను. ఇంకొకసారి మీరు దాన్ని చూస్తూ ఆ మధ్యలో చెప్పినటువంటి రెఫరెన్సెస్ కానీ ఆ పాయింట్స్ కానీ ఒకసారి మీరు చూస్తూ అది మీరు ముందు ఉంచుకొని కూడా వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభు ఇంకా అనేక సంగతులు మీతో మాట్లాడతారు. రైట్, ఓకే, మంచిదండి. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభు, ఈ రోజున బైబిల్ స్టడీ ద్వారా అయ్యా మరి తండ్రి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగే నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని కూడా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రెండు ధన్యతల గురించి ప్రభా ఈరోజు మేము ధ్యానించామనైనా అయ్యా మరి కొంచెం లోతుల్లోకి మేము వెళ్ళి ప్రభా వాటి అర్థాలు ఏంటో, మరి ఎలాగ మా జీవితానికి అన్వయించుకోవాలో, మీ సమాధానం ఎలా కలిగి జీవించాలి, మేము ఇతరుల మధ్యలో జీవిస్తుంటే ఎలాగ సమాధానకరంగా జీవించాలో మీరు మాతో మాట్లాడారు. అలాగే ప్రభా మరి క్రీస్తు కోసం మేము జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు క్రీస్తు కోసం కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని బాధలు, అయ్యా మరి కొన్ని అనానుకూలతలు, లేక ఇతరుల నుంచి హింసలు కూడా మేము కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభువా. అయితే ఆ పరిస్థితులు ఎలా స్పందించాలి నాయనా, ఆ పరిస్థితుల మధ్యలో మేము ఎలా స్పందించాలో కూడా ఒక స్పష్టమైన రీతిలో మీరు మాకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ఈ రోజు విన్న బైబిల్ స్టడీలో విషయాలు నాయనా అవి మేము జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా మా హృదయంలో పదిలం చేసుకుని భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి కావలసిన కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము తండ్రి, దేవుని యొక్క సహాయము మా అందరికీ కూడా అయ్యా మీ అభిషేకం మా అందరి మీద నిలిచి ఉన్నట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానైనా. ఈ రోజున ప్రభావ మరి వచ్చినటువంటి బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. మరి సరళ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె యొక్క క్యాటరాక్ట్ సర్జరీలో కూడా మీరు తోడుగా ఉండడం అయినా అయ్యా మరి అది సర్జరీ సక్సెస్ఫుల్ గా జరగడానికి కావాల్సిన కృపను, శక్తిని, సహాయాన్ని, వైద్యులకు కావలసిన కృపను కూడా దయచేయమని అడుగుతున్నాను. అలాగే వారి మరి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. తల్లి గారి యొక్క ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి అన్ని కూడా తన మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయమని, ఇంకా ఎవరెవరి ప్రభావ యొక్క గ్రూప్ లో ఎటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ఉంటూ ఉన్నారు నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను. వారి గురించి, వారి కుటుంబాల గురించి, వారికి ఉన్నటువంటి భౌతికమైన అవసరాలు, అలాగే ఆత్మీయమైన అవసరాలు అన్ని కూడా తల్లి యెహోవా ఈరేగా ఉండి ప్రభువా మీరు తీర్చి నడిపించమని, ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ప్రతి గురువారం జరుగుతుండగా దీన్ని దీవించమని, అనేక మందికి దీన్ని దీవెనకరంగా చేయమని ప్రభువా అయ్యా ఇందులో పాల్గొనడం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితం మరింత బలపడుటకు తండ్రి మేము ఇంకా మీకు సమీపంగా రావడానికి ప్రభువా ఈ అంత్య కాలంలో నా ప్రభు మీరు కొరకే జీవించే సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని, మమ్మల్ని ఆర్థిక ట్రైనప్ చేయమని, ఎక్విప్ చేయమని, ప్రిపేర్ చేయమని, మీ రెండవ రాకడ కొరకే సిద్ధపరిచి నడిపించుకోమని సమస్త మహిమాగంత ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మీయుల తోడు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. వచ్చే వారం ప్రైజ్ లార్డ్ సార్. యా ప్రైజ్ లార్డ్. వచ్చే వారం కూడా మనకు ఎవ్రీ థర్స్డే అండి, మీకు తెలిసినట్టుగా ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 7:30 నుంచి మనకు 9 o'clock వరకు కూడా ఇది జరుగుతుంది. సో తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే ఎవరైనా మీరు ఈ సెషన్ మిస్ అయినట్లయితే, లేక ప్రీవియస్ సెషన్స్ ఇంత ముందు చేసిన బైబిల్ స్టడీస్ మిస్ అయినట్లయితే మీరు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. మీకు రికార్డెడ్ ప్రతి సెషన్ కూడా రికార్డ్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మీకు పవర్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నటువంటి ఆ టాపిక్స్, ఆ హెడ్డింగ్స్, ఆ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అది మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో మీరు ముందుంచుకొని బైబిల్ ముందుంచుకొని ఇంకొకసారి స్టడీ మీరు చేసినట్టయితే ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుంటామనే విశ్వాసం నేను కలిగి ఉన్నాను. అలాగే ఈ బైబిల్ స్టడీస్ ద్వారా మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా బలపడుతూ ఇంకా అనేక మందికి కూడా మనం దీవెనకరంగా ఉండాలి. అందుకే మీకు తెలిసిన వారు కూడా నేను పంపించే లింక్ మీరు షేర్ చేయొచ్చండి. ఎవరికైనా ఎనీబడి ఎవరైతే దేవునికి వాక్యం నేర్చుకోవాలి అనే ఒక ఆశ కలిగి ఉంటారో తప్పకుండా వారందరిలో పాల్గొనవచ్చు.
అలాగే మీరు మీరు నేర్చుకున్న సంగతులు కూడా ఇందులో మీరు పంచుకోవచ్చు. నేను మీకు అవకాశం ఇస్తున్నప్పుడు మీరు కూడా షేర్ చేయండి. అలాగే టెక్స్ట్ లో మీకు నా ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పంపించవచ్చు. మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తుంటాము. రైట్, వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. Thank you, sir. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్.